सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा। ఇప్పుడు ప్రతి మనిషి యొక్క మనసు ఈగో, సూపర్ ఈగో అని మూడు ఉంటాయి. ఈగో అంటే తెలుసు కదా, అహం. మనలోని అహానికి గుర్తు ఈ కొబ్బరికాయ. అర్థమైందా? దేవుడి ముందు మన యొక్క అహాన్ని బ్రేక్ చేస్తున్నామంటే, పగల కొడుతున్నామంటే అర్థం ఏంటి? దేవుడు, నా అహంకారాన్ని ఈ రోజుతో నేను వదిలిపెట్టేస్తున్నాను, నీ ముందు నా స్వచ్ఛమైన మనసు. తెల్లదాన్ని దేనికి గుర్తు? స్వచ్ఛమైన మనసును నీ ముందు ఉంచుతున్నాను. అది ఎలాగూ అంటే ఇక్కడ 3 కళ్ళు ఉంటాయి, అవునా? 3 కళ్ళు త్రికరణాలకి గుర్తు. అంటే మనస్సు, వాక్కు, కాయము. త్రికరణ శుద్ధిగా నేను ఈ రోజు నుంచి నీ ముందు నా అహంకారాన్ని విడిచిపెట్టి స్వచ్ఛంగా జీవిస్తాను అని చెప్పడం కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం. అంటే ఎందుకు కొడతారని అడిగితే మీరు ఆన్సర్ ఎలా చేయాలి. కానీ ఈరోజు మనం మంచి కార్యక్రమం మొదలుపెట్టాం కదా. పోయినటువంటి వసంతకాలం మొదటి రోజు మనం ఒక కొత్త తరగతిలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఒక కొత్త ఉత్సాహంతో 10వ తరగతి ఒక ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకుని, ముఖ్యంగా ఉపాధ్యాయులు చెప్పిన మాటను జాగ్రత్తగా పాటిస్తూ, మిమ్మల్ని దారిలో నడిపించే వాళ్ళు ఎవరంటే ఉపాధ్యాయులు. మీకు ఒక్కొక్కసారి ఆ దారిలో నడవడం సరిగా కుదరకపోవచ్చు. మీ దారి అప్పుడప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి మీ దారిని సరి చేసేవాళ్ళే ఉపాధ్యాయులు. ఇలాంటి ఉపాధ్యాయులు, అలాగే మీ తల్లిదండ్రులు, వీళ్ళందరి యొక్క అల్టిమేట్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే మీరు బాగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయి బయటకు వెళ్ళాలి. అదేనా? దీనికోసం మీరు వినయంతో, విధేయంతో, చక్కగా క్రమశిక్షణతో ఉంటూ అందరి మనల్ని